హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు ఒక మన ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవి ఏంటంటే దబ్బకాయ అండి. దబ్బకాయ ఏంటి, దబ్బకాయలు ఇలా తెల్ల తెల్లగా నల్లగా ఉన్నాయనుకుంటున్నారా? ఇవి ఆల్రెడీ ఎండబెట్టినాయి అండి. అంటే అక్కోళ్ళు ఇంటి దగ్గర ఊర్లో చెట్టు ఉంది, వాళ్ళు కోసి ఆ టైంకి మేము వెళ్ళలేకపోయాము. దాంతో చక్కగా ఎండబెట్టి ఉప్పు పెట్టి పంపించిందండి అక్క. ఇప్పుడు నూరేసి ఎండబెట్టి. ఓకేనా? ఇవ్వండి. ఈ విధంగా కూడా మనం ఒకవేళ లాంగ్లో అనుకోండి, అప్పటికప్పుడు అవ్వకపోతే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా 1 year 2 years కూడా నిల్వ ఉంటాయండి ముక్కలు. చక్కగా ఎండబెట్టుకొని మనం గాలి తగలని దాంట్లో ఏంటైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని మూత గట్టిగా క్లోజ్ చేసుకుంటే చక్కగా ఎంతకాలమైన ఉంటాయండి. ఇవ్వండి. ఇవి కూడా ఎట్లా పట్టాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవ్వండి ముక్కలు. చక్కగా చాలా మంచి బాగుంటుంది కదండి దబ్బకాయ. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా మనకు జ్వరం వచ్చినా, ఒంట్లో బాగుపోయినా, అన్నం తినబుద్ధి కానప్పుడు కూడా ఇవి చక్కగా వేసుకుని తింటే చక్కగా నోటికి చాలా చాలా కోపంగా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇవి ఎట్లాగా పట్టాలో చూపిస్తానండి. ఇవి మొత్తం ఎండిపోయిన ముక్కలు కదా. 800 grams వచ్చినాయండి. ఆల్రెడీ సాల్ట్ సరిపడగా వేసారు. ఇంకా మనం కారం, కొంచెం మెంతిపిండి కలుపుకొని ఆయిల్ కూడా తాలింపు వేసుకుని ఆయిల్ కలిపేద్దాం అంతేనండి. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇది కూడా ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఓకే. దబ్బకాయ పచ్చడి కోసం బండి పెట్టానండి. కడాయి, 1 స్పూన్ మెంతులు వేద్దాం. ఇవి కొంచెం దోరగా వేద్దాం. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేద్దామండి. ఇవి లైట్గా ఫ్రై చేద్దాం. ఓకేనా? ఈ మెంతి పొడి వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. నిమ్మకాయలైనా దబ్బకాయలైనా చక్కగా దానికున్న ఒగరుతనం అది పోయిద్ది అన్నమాట. ఓకేనా? దబ్బకాయ పచ్చడి కోసం బాండి పెట్టాను. పల్లి ఆయిల్ వేస్తానండి. ఓకేనా? ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు వేసేద్దాం. ఇంకా దబ్బకాయ పచ్చడిలోకి ఇంకేం అవసరం లేదండి. కొంచెం ఆవాలు, ఎండుమిర్చి సరిపోయిద్ది. ఓకే. 4 ఎండుమిర్చి తుంచాను, ఇవి కూడా వేసేద్దాం. ఇంకా అండి షవ్వాకాయలు వచ్చి. ఓకేనా? ఇవ్వండి మెంతులు జీలకర్ర చల్లారుకొని పౌడర్ చేసేద్దామండి. మాగా ఇది దబ్బకాయ పచ్చడిలోకి. సరేనా? ఓకే. శుభ్రం పౌడర్ చేసాం కదా, ఈ పౌడర్ వేసేద్దాం. అట్లాగే 100 grams కారం తీసుకున్నానండి. కారం కూడా వేసేద్దాం. 150 grams. అట్లాగే ఆయిల్ అండి. తాలింపు వేసాం కదా, 400 గ్రాములు అండి ఆయిల్. 100 గ్రాములు తక్కువ, 1/2 కిలో అన్నమాట. ఇలా ఆవాలు ఎండుమిర్చి వేసాం కదా, దీంట్లో కలిపేద్దామండి ఆయిల్. కలిపేద్దామండి ఆయిల్. ఇంకా కావాలితే అంటే కాస్త ఈ ఆయిల్ ఇది అన్నిటిని స్ప్రెడ్ అయ్యేసరికి లూజ్ వచ్చేస్తుంది. అంటే కొంచెం డ్రై ముక్కలు కదండి ఇవి. కలిపేస్తే ఒక రోజు అట్టు పెట్టేస్తే నెక్స్ట్ డే బాగా ఊరుద్ది అన్నమాట. ఊరేక చూపిస్తాం మళ్ళీ మీకు. ఇట్లా కూడా చాలా బాగుంటుందండి దబ్బకాయ పచ్చడి. మామూలుగా మాగే కలుపుతాం కదా, ఆ విధంగా ఎండబెట్టేసి ఇట్లా కలిపినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా చక్క గ్రేవీగా అవుద్ది అన్నమాట. ముక్క మెత్తబడేసరికి చక్క గ్రేవీగా వస్తుంది. బాగుంటుందండి. ఇది ఊరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే. ఈ మిల్క్ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వచ్చేస్తుందండి. బాగుంది. ఇదంతా గాజు సీసాలోకి కానీ
లేదంటే ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ ఎత్తేద్దామండి. ఓకేనా? సరే, మళ్ళీ చూపిస్తాను ఇది మీకు ఊరిన తర్వాత.